నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ఛానల్లో వీడియోలు లేట్ అవుతాయి అని మస్తు మంది కామెంట్ చేస్తారు దోస్తులు. ఇక దాని గురించే ఈ వీడియో అయితే. ఆగో ఉన్నట్టుండి వీళ్ళు ఎక్కడికి మాయమయ్యారు అనుకుంటారా? ఎక్కడికి పోలే దోస్తులు. ఈ కనిపించే స్క్రీన్ ఏంటిదంటే ఇవన్నీ మీరు మనం వీడియో కింద చేసే కామెంట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రతి ఒక్క కామెంట్ అవుతా, దీన్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి, డైలీ పెట్టండి వీడియో, రోజు వీడియో పెట్టండి. ఫస్ట్ మీ హెల్త్ బాగా చూసుకోండి అని మమతా సిస్టర్ కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సిస్టర్. శరణ్య సిస్టర్ అయితే ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తుంది, రోజు పెట్టండి వీడియో బాగున్నాయండి అని. ప్లీజ్ డూ ఎవ్రీడే. ఇది కూడా శరణ్య సిస్టరే చేసింది, నెక్స్ట్ పార్ట్ చేయండి అని. థ్యాంక్ యూ సిస్టర్. సూపర్ ఉంది వీడియో, నెక్స్ట్ పార్ట్ త్వరగా అప్లోడ్ చేయండి. ఒకరైతే ఇట్లా కామెంట్ చేసిరు, హలో అండి అందరికీ, రాజు లత స్టోరీ తర్వాత ఈ స్టోరీ చాలా బాగుంది, రోజు పెట్టండి అని కామెంట్ చేసిరు. థ్యాంక్ యూ. సూపర్, కంటిన్యూ చేయండి, రోజు చేయండి, పక్కా లైక్లు వస్తాయి. టమాటాలకు 10 రూపాయలే కిలో, కొమరయ్య మోసం చేసిండు మిమ్మల్ని అని కామెంట్ చేసింది సోనీ సిస్టర్. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది మాకు. చాలా బాగుంది వీడియో, నేను 10 టైమ్స్ చూసా, త్వరగా నెక్స్ట్ వీడియో పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్ కామెంట్ చేసినందుకు. ఇక ఆయిషా సిస్టర్ అయితే మన ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంది, కొద్దిగా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేయండి, మీ వీడియోస్ బాగున్నాయి, కొద్దిగా త్వరగా పెట్టండి. ఇక ఇది కూడా ఆయిషా సిస్టరే పెట్టింది, థ్యాంక్స్ పెట్టినందుకు అని. థ్యాంక్ యూ సిస్టర్ కామెంట్ చేసినందుకు. ఇక ఈ కామెంట్ అయితే గమ్మత్ అనిపించింది మాకు. అమ్మో అబ్బో, ఈ బొమ్మలు కూడా సంసారం చేసేలా ఉన్నాయి. కామెంట్ చేసిన వాళ్ళ అందరికైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. గిట్లనే కామెంట్లు చేస్తూ మాకు సపోర్ట్ ఇయ్యురి. ఈ కామెంట్లు చూసిరు కదా దోస్తులు, మన వీడియోల కింద అయితే డైలీ చేస్తారు. ఎక్కువ శాతం తొందరగా వీడియోలు పెట్టమని కామెంట్ చేస్తారు. తొందరగా పెట్టండి, డైలీ పెట్టండి, రోజు ఒక వీడియో పెట్టండి. డైలీ ఒక వీడియో పెట్టాలంటే నేను పెట్టలేను దోస్తులు. మ్యాటర్ ఏంటిదంటే దోస్తులు, మీరందరూ మన ఫ్యామిలీ అనుకోనే నా గురించి మీతోటి ఒక విషయం షేర్ చేసుకుంటానా. ఏంటిదంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెంట్ని. దీనివల్లనే నేను వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నా. మీరు డైలీ పెట్టమని అడుగుతున్నారు, కానీ డైలీ వీడియో పెట్టాలంటే స్క్రిప్ట్ రాసుకోవాలి, వాయిస్ ఇవ్వాలి, ఇంకా ఎడిటింగ్ చేయాలి, ఇన్ని పనులు ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే కంప్లీట్గా ఒక డే పడుతుంది. ఇలా గంటలు గంటలు కూర్చొని వీడియోలు చేయడం వల్ల నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అయినా కానీ మన ఛానల్లో వీక్లీ 2 వీడియోస్ అయితే పెట్టడానికి కంపల్సరీ ట్రై చేస్తా. ఫ్రెండ్స్, నేను ఎందుకు వీడియోలు లేట్గా చేస్తానో మీకు తెలిసింది కదా. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నా ప్రెగ్నెన్సీ గురించి అయితే మీతోటి షేర్ చేసుకున్నా. మీరు డైలీ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి నా ప్రెగ్నెన్సీ విషయాన్ని అయితే మీతోటి షేర్ చేసుకున్నా. గింతే ఉల్లా, దాని వల్లనే మేము వీడియోలు పెట్టలేకపోతున్నాం. ఇక మన ఛానల్ని గిట్నే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని అయితే ముందుకు తీసుకువరి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నా. వీక్లీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడైతే నా ముద్దుల పెళ్ళం పార్ట్ 13 చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఏమైంది బావా? పొద్దుటుండి చూస్తానా, రూమ్లో నుంచి బయటికి వస్తలేవు. వచ్చి టిఫిన్ చేద్దురా బావా. ఏం తినమంటావు మల్లిక? తిన్నట్టే చేసింది ఈ లిల్లీ. నాకేం తినబుద్ధి అయితే లేదు మల్లిక, నన్ను కాసేపు వదిలేయి. ఇంకా దాని గురించి ఆలోచించుకుంటా తినడం మానేస్తావా బావా? రా బావా, నా మాట విను, వచ్చి తిందురా. సరే మల్లిక, నువ్వు వెళ్ళు, నేను వస్తా. హలో రాజేష్, ఏం చేస్తాను? ఏం లేదురా లిల్లీ, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. అవునా రాజేష్, నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తానవా? అవును లిల్లీ, నీ ఫోన్ కోసమే చూస్తున్నా. నిన్న పార్క్లో మన ఇద్దరం కలుసుకున్నాం కదా, అసలు ఎన్ని రోజులైంది నిన్ను చూడక, నీతోటి మాట్లాడక. మంచిగా అనిపించింది లిల్లీ. రాజేషా? మళ్ళా రాజేష్ గారితో ఫోన్ మాట్లాడుతుంది? అవును రాజేష్, నాకు కూడా మంచి అనిపించింది నిన్న పార్క్లా. నిజంగానే నువ్వు చెప్పినట్టు అసలు ఎన్ని రోజులైంది మన ఇద్దరం కలుసుకోక. మళ్ళా కలుసుకుంటామో కలుసుకోమో లిల్లీ, నీకు ఇంకెప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుందో ఏమో. లిల్లీ, ఎవరితోటే ఫోన్లో మాట్లాడేది? అది అన్నయ్య, మా ఫ్రెండ్ మమతతోటి మాట్లాడుతున్నారా. నోర్ముయ్ దొంగ సచ్చిందానా, నాకు తెలిసే నువ్వెవరితో ఫోన్ మాట్లాడుతున్నావో. ఎవర్రా అన్నయ్య? మా ఫ్రెండ్ మమతతోటి ఫోన్ మాట్లాడుతున్నారా? ఆపవే నీ దొంగ నాటకాలు, నాకన్నీ తెలుసు. ఎవడే ఆ రాజేష్? రాజేష్ గారిని లవ్ చేస్తున్నావట కదా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? కొట్టుడు కాదే నిన్ను, ఇవాళ నాకు వచ్చిన కోపానికి
సంపి బొంద పెడతా. ఎందుకురా అన్నయ్య అట్లా మాట్లాడతాను? నేనేం చెయ్యలేదురా. ఏంటిదిరా ప్రసాద్, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? చూడే అమ్మా, అన్నయ్య నన్ను ఎందుకు కొడుతాండే? అరే దాన్ని ఎందుకు కొడతానురా? అది ఏం చేసిందని దాన్ని కొడతాను? అమ్మా నీకేం తెలియదు, నువ్వు మధ్యలో కలగ చేసుకోకే. నువ్వో ఇక్కడ నుండి. ఏందిరా ఎన్నెళ్ళేంది గిట్లా మాట్లాడతాను? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు లొల్లి పెట్టుకుంటారా? అమ్మా చెప్పిన మాట నువ్వు ఇక్కడ నుండి బయటకో. గట్లంటానా ఎందుకు బావా అత్తమ్మను? అత్తమ్మ ఏం చేసింది మధ్యలో? నువ్వు ఉండు మల్లిక. ఇది మళ్ళా అంతటే ఫోన్ మాట్లాడుతుంది మల్లిక. నా కళ్ళ ముందే ఫోన్ మాట్లాడుతుంది. నిన్నంటే నువ్వు ఆపినవు. ఈరోజు నేను చూసుకుంటే ఎట్లుండాలి? ఈరోజు దీని సంగతి చెప్తా. కొట్టకురా అన్నయ్య. నీకేం పుట్టిందిరా? పొలానికి అంతగానం కొడతాను. ఏమైందిరా ప్రసాద్? లిల్లిని కొట్టకు బావా, తను చిన్నపిల్ల, తనకేం తెలియదు. మనమే అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ గట్లా కొడితే ఎట్లా బావా? కొడితే మారుతారా? నువ్వు ఇక్కడ నుండి రా బావా. ఫస్ట్ అత్తమ్మ తీసుకొని రా బావను. అరే ఇక్కడ నుంచి నువ్వు నడువురా. దాని మీద చెయ్యి పడాలి కానీ మంచిగా ఉండే చెప్తానా. ఏంటిదే అమ్మా, నీకేం తెలియదు, నువ్వే ఇక్కడ నుండి అడుగు. నీకేం పుట్టిందిరా? నా బిడ్డను ఎందుకు కొడతాను? నన్నే ఇక్కడ నుండి నడవమంటాను. నీకేం పుడుతుందిరా అయ్యలా? ఈ చేసిన పని తెలిస్తే నువ్వే ఇక్కడ సంపి బొంద పెడితేవే అమ్మా. అరే అది ఏం చేసిందిరా? గిట్లెందుకు మాట్లాడతాను? ఏమైందిరా? నాకేం అర్థమైతలేదు. ఎందుకు లొల్లి పెట్టుకుంటారా రా మీరు? ఏంది బావా ఈ లొల్లి? ఇక్కడ నుండి పా. అత్తమ్మ నువ్వు కూడా రా. అయ్యో అన్నయ్యకు మొత్తం తెలిసిపోయినట్టున్నది కదా. డైరెక్ట్గా రాజేస్తోటే ఫోన్ మాట్లాడుతున్నా అని అంటాడు. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏం అర్థమవుతలేదు. నాకు టెన్షన్ అవుతుంది, బాగా భయం అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది? నా పరిస్థితి ఏంటిది? ఏంటిదిరా ప్రసాద్, పెళ్లి మీద అంత కోపంతో ఉన్నావు? ఏం చేసిందిరా అది? ఏమైందే? అందరు ఎట్లనో ఉన్నారు. ఏం జరుగుతుంది ఇంట్లో? ఇల్లు గురించి మాట్లాడుకుంటారు. ఏమైందే? నువ్వు గా పేపర్లు చదువుకుంటూనే ఉన్నాయ్యా. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకు. నీకు ఛాయ ముఖ్యంగా పేపర్లు చదువుడే ముఖ్యం. పోరగాళ్ళు ఏడవతేంది నీకు? నేను పోయేసరికి ప్రసాద్ గడు లిలిని కొడతాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా నువ్వేం చెప్తాను? గా పేపర్లు చదువు నీకు అంత ముఖ్యమైందా? అవునా? ప్రసాద్ గారు లిల్లీని ఎందుకు కొడతాండే? ఏందిరా ప్రసాదు? గా చిన్న పోరుని ఎట్లా కొట్టబుద్దయిందిరా ప్రసాద్ గా? అవునారా ప్రసాదు? అమ్మ చెప్పేదంతా నిజమేనా? లిల్లీని కొడతానవా? దాన్ని ఎందుకు కొడతానవరా నువ్వు? అవునే బాపు, కొట్టినా అది ఏసే పనికి కొట్టుడు కాదే, సంపి బొంద పెట్టినా తప్పులేదు. ఏందిరా గంత పెద్ద మాట మాట్లాడతాను? అది ఏం చేసిందని గట్లా అంటానవురా? ఏమని చెప్పమంటావు బాపు? నన్ను ఓడతటి నేనేమని చెప్పాలి? నువ్వు చెప్పకపోతే మాకెట్లా తెలుస్తుందిరా అది ఏం చేసిందో? చెప్పురా ఏమైంది? ఏం చెప్పమంటవే బాపు? అది నిన్న ఎవరితోటో పార్క్లో కనిపించింది. ఎవరినో లవ్ చేస్తుందట. ఏందిరా ప్రసాదు, నువ్వు నిజంగా చూసింది మన లిల్లీనేనా? నిజంగా మన లిల్లీయేనా? అదెవరిని లవ్ చేస్తుందిరా? పార్కులు ఎవరితోటి తిరుగుతుందిరా? ఎవరినో లవ్ చేస్తుందంటాను. ఎవరు రాళ్ళు? మన కుంభ ముంచుతుందారా ఇది? నిజమేనే అమ్మా, అది పార్క్లో ఎవరితోటో తిరుగుతాంది. నేను నా కళ్ళ నిండా చూసిందే. మన ఇంటి పరువు తీద్దామని చూస్తుందే ఈ దొంగముండ. ఏందిరా ప్రసాద్ నువ్వు అనేది? ఇంత దూరం వచ్చేదాకా మనకు తెలియకుండా బయట ఎవరితోటో తిరుగుతుందారా అది? అది ఏం చెప్తుంది లోపల? వసే లిల్లీ, వామో వామో, నా కొంప ముంచింది కాదురా ఈ లిల్లీ. ఏం చెప్తానవే లోపల? రమ్మంటే అది అత్తలేవు. ఇప్పుడు దాన్ని అంటే ఏమత్తదే బాపు? ముందుగానే భయం పెట్టమంటే పెట్టలేదు. నా చిన్న బిడ్డ, నా ముద్ర బిడ్డ అని గౌరవంగా పెంచుకుంటారు కదా. సుశీల అది ఇప్పుడు ఎంత పని చేసిందో. అంతా మీ అయ్యనే చేసిండురా. నా బిడ్డ, నా చిన్న బిడ్డ, దాన్ని ఏమనకుర్రి, దానికి ఏం పని చెప్పకుర్రని దాన్ని గౌరవంగా పెంచుకున్నాడు. నా గౌరవాల బిడ్డ అనుకుంటే ఎన్నికేసుకొచ్చిండ్రా నీ బాపు. చూసినవా ఇప్పుడు ఏం చేసిందో? అది బయట ఎవరితో తిరుగుతుందంటే మన ఇంటి పరువు ఏం గాను. అయ్యో దేవుడా, మాకే ఎందుకు ఇట్లా చేస్తాను? నేనేం చేసిందే దాన్ని? ఇంట్లో చిన్న బిడ్డ కదా అని గౌరవం చేసిన. అది గిట్లా చేస్తుందని నాకేమెరకనే. అయినా నువ్వు నన్నంటనవేందే కాంతం? ఇంట్లో ఆడపిల్ల ఏం చేస్తుందో గామాత్రం కూడా చూసుకోకుండా నువ్వు ఏం చేస్తాను? ఏ ఆగురే బాపు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదంటే మీరేమో లొల్లి పెట్టుకుంటారు. ఎవరో ఒకరి వల్ల అయింది కానీ దాని గురించి మీరెందుకు గొడవ పెట్టుకుంటారే? ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించుర్రే బాపు. మీరు లొల్లి పెట్టుకుంటే ఏమత్తంది? ఇప్పుడు ఏం చేద్దామే? అది ఇంత పని చేస్తుందని అనుకోలేదురా ప్రసాద్. చిన్న బిడ్డ కదా అని గౌరవంగా పెంచుకున్నాం. అది మనల్ని గింత మోసం చేసింది. దాని కాళ్ళిరుగా, దాని చేతులిరుగా ఎవరితో ఎట్లా తిరుగుతుందిరా బయట? ఈ చెట్టముండా నా ఇంటి పరువు తీయడానికే పుట్టింది కావచ్చురా. అంత గౌరవంగా చూసుకుంటే గిట్లా చేస్తుంది అనుకోలేదు. అయ్యో దేవుడా, నా బిడ్డ ఎందుకు గిట్లా చేస్తుంది? ఆ దొంగ సచ్చినోడు నా బిడ్డకి ఏం మందు పెట్టిండో? నా బిడ్డ నాకు కాకుండా అవుతుంది. ఏ ఊకోయమ్మా, నువ్వు ఏడవకు. చేసిందంతా వేసి ఇప్పుడు ఏడితే ఏమత్తదే? గట్ల కాదురా ప్రసాద్, అది గింత పని చేస్తుంది అనుకున్నావురా? మనల్ని నమ్మించి మోసం చేసింది కాదురా. ఎందుకు బావా అత్తమ్మను మావయ్యని గట్ల అంటాను? వాళ్ళు ఏమన్నా కావాలని చేసిరా?
చిన్న బిడ్డ కదా అని గౌరవంగా చూసుకున్నారు. ఆమెకి ఇట్లా చేస్తుందని వాళ్ళకేం తెలుసు? లిల్లీ చిన్నపిల్ల, ఆమెకేం తెలుసు బావా? మంచి చెడు ఏందో చెప్పి మనమే మార్చుకోవాలి. ఆమెనేమనుకుర్రి మీరు? నువ్వు మాట్లాడకు మల్లిక. ఇయ్యాల దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి. నువ్వు మధ్యలోకి రాకు మల్లిక. అయ్యో బావా, ఆవేశపడకు. మల్లిక, ఇయ్యాల కూడా నువ్వు నన్ను ఆపాలని చూసినావనుకో మంచి ఉండదు చెప్తానా. కోడల్ని ఏమంటానవురా? దాన్ని ఏమనకు. మన పిల్ల తప్పు చేస్తే దాన్నంటే మనకేమత్తది? దాన్ని నేనేమంటాననే అమ్మా, అది నిన్నటి నుండి దాన్ని ఏమనకుండా నన్ను ఆగబట్టుకొస్తాందే. ఓ ప్రసాదు, నువ్వు కోపానికి రాకురా. నిమ్మలంగా అడిగి ముచ్చటేందో తెలుసుకోరా. ఏందే బాపు, నువ్వు సప్పుడే ఎత్తలేవు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసుడు ఎక్కడిదిరా? ఈ ముచ్చట బయటికి పోకముందే దానికి పెళ్లి చేసి పడేయాలి. పెళ్లి చేసుడా? అది ఇంకా చిన్న పిల్లనే కదయ్యా, దానికి ఎట్లా చేస్తావు పెళ్లి? ఏ ఉండే అమ్మా, నీకు ఏం తెలియదు. ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. అది చేసే పనులకు దానికి పెళ్లి చేసుడు కాదే, దాన్ని చంపి బొందబెట్టుడే మంచిది. అయినా బాపు చెప్తాను కానీ పెళ్లి చేస్తా అని నువ్వేందే మధ్యలో? ఇక్కడ గింత జరుగుతుంటే అది లోపల నుండి బయటకు అత్తలేదేందే? ఏం చేస్తాందే లోపల? ఓసై లిల్లీ, ఏం చేస్తానవే లోపల? మళ్ళేం ఘనకార్యాలు చేస్తానవే? ఇన్నిసార్లు పిలిచినా రూమ్ల నుంచి బయటకు వెళ్తలేదు. దీనికి ఎంత బలపచ్చిందే? దొంగ సచ్చిందనా? ఎంత పని చేసినవే, నా కొంప ముంచినావు గానే దొంగ ముండ. ఎవడాడు? ఎవరిని లవ్ చేసి సచ్చినవే? ఏ మందు పెట్టి మలుపుకున్నానే దొంగ ముండ? ఆ ఇంటి పరువును గంగలు గలుపుతామని చూసినావు కదా దొంగ సచ్చిందనా? నీకు ఎట్లా చెప్తే బుద్ధి ఎత్తదే? కొట్టకూరత్తమ్మ, ఆమె ఏదో చిన్న పిల్ల తెలియకుండా చేసింది. మల్లిక, నువ్వు మధ్యలోకి రాకని చెప్పిన్నా? ఏ ఉండు బావా, తానేదో తెలివగా చేసింది. దానికి ఆమెను ఇంతలా కొడితే ఏమత్తది? కొడితే మారుతారా చెప్పు బావా? దొంగ సచ్చిందనా? నా కొంపను కొల్లేరి ఇద్దామనుకున్నావా? ఇట్లా కాదే నిన్ను. అన్నట్టు నీకు తొందరగా పెళ్లి చేస్తేనే తిక్క ఊరుద్దే. కొట్టకూరత్తమ్మ. లిల్లీ, నువ్వు ఇట్రా. దొంగ మహందానా, చేసిందంతా చేసి ఇప్పుడు అడదిరిగి ఎడతానవానే? ఏ ఆగురత్తమ్మ, కోపడకుర్రి. ఏం చేయమంటావే మల్లిక? నా కర్మ ఇట్లా పాడైంది. ఇది గింత పని చేస్తుంది అనుకోలేదే. నన్ను నమ్మిచ్చి గొంతు పోసింది కాదే. ఇది మా ఇంటి పరువు తీయడానికే పుట్టింది దొంగ మహంది. ఏం నుంచి దాపరమైందో నాకు. అట్లా అనకుర్రత్తమ్మ, ఆమెమో చిన్నపిల్ల, ఆమెకేం తెలుసు గిట్లా అవుతుందని అనుకున్నదా? ఏమున్నా మనమే చెప్పుకోవాలత్తమ్మా. ఇప్పుడు కొట్టడం వల్ల ఏమత్తంది? మల్లిక, నువ్వు ఆగు. బాపు, ఒక మంచి సంబంధం చూడవే. దీనికి ఈ వారంలోపు పెళ్లి చేసి పడేయాలి. సరేరా? ఎవరో ఎందుకు, మనకు తెలిసిన సంబంధమే చేద్దాం. నువ్వేం చెప్తావో ఏమోనే బాపు. ఈ వారంలో దానికి పెళ్లి అయ్యేటట్టు చూడు. సరేరా ప్రసాదు, అట్లనే చేద్దాం. అద్దురా అన్నయ్య, నేను రాజేష్ని పెళ్లి చేసుకుంటా. రాజేష్ నన్ను మంచిగా చూసుకుంటారా? రాజేష్ చాలా మంచోడు. రాజేష్కే ఇచ్చి పెళ్లి చేయరా, నేను వేరే పెళ్లి చేసుకోనరా. నన్ను అర్థం చేసుకోరా అన్నయ్య. నాకు రాజేష్ అంటే చాలా ఇష్టం రా. మేమిద్దరం ఒకరినిచ్చి ఒకరు ఉండలేంరా. వేరే పెళ్లి అయ్యకురా, ప్లీజ్ రా. ప్లీజ్ రా అన్నయ్య, ప్లీజ్ రా. ఏమంటానే దొంగముండా? మళ్ళీ అన్నయ్యకి ఎదురు చెప్తాను. నేను చూసే సంబంధం చేసుకోలేదంతే. మాట వెళ్ళిందనుకో నాలుక కొత్త బిడ్డ. నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోకపోతే అనుకో బిడ్డ, కోచికారం పెడతా. అరే అమ్మా, నేను చెప్పేది నే కొంచెం. రాజేష్ చాలా మంచోడు, నన్ను మంచిగా చూసుకుంటాడే అమ్మా. నాకు రాజేష్ని ఇచ్చి పెళ్లి అయ్యుర్రి. ఎవడాడు? మాకన్నా మంచిగా చూసుకుంటాడు దొరికిందా నీకు? బిడ్డ చెప్పింది చేయకపోతే కాళ్ళు చేతులు ఇరుగొట్టి మూలకు కూసబెడతా. అమ్మా ఎందుకే? నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. నేనేం తప్పు చేసిందే? లవ్ చేసున్నా తప్ప? దొంగ సచినా, నాకే ఎదురు చెప్తావానే? ఇంకోసారి ఇలాంటి పనులు చేసినావనుకో కాలు ఇచ్చి పొయ్యిలో గుచ్చుతా. ఎందుకే అమ్మా ఇట్లా చేస్తారు? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. నేను వేరే పెళ్లి చేసుకోనే. నీకు దండం పెడితేనే అమ్మా, నాకు రాజేష్ అంటే ఇష్టమే. రాజేష్ నే పెళ్లి చేసుకుంటా. నీ ఇష్టం ఇక్కడ నడవదు బిడ్డ. నువ్వైతే లోపలికి పో. మేము చేసేది మేము చేస్తాం. మేము అనుకున్నట్టు నీకు వేరే సంబంధం చేసే పెళ్లి చేస్తామే. నువ్వేమన్నా చేసుకో. నువ్వెన్ని చెప్పినా నీ మాట అస్సలు ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కానీ రేపు నీకు పెళ్లి చూపులు. రేపు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తారు. వాళ్ళ ముందుకి ఇట్లా ఏమైనా ఎక్కువ తక్కువ చేసినావు అనుకో బిడ్డ. బాపు, నువ్వేం మాట్లాడతలేవేందే? నాకు ఇష్టం లేదే ఈ పెళ్లి. ఏం మాట్లాడమంటవే? నువ్వు చేసిన పనికి నా తలకాయ తీసేసినట్టు అయింది. గంతే, ఇక ఏం చేసులేదు, ఏం చూసులేదు. నువ్వు రేపు పెళ్లి చూపులకు రెడీ అయ్యి ఉండు. నీకు పెళ్లి చేసుడే. లేకుంటే ఏంది? నేను గంత గౌరవంగా పెంచుకుంటే నన్నే మోసం చేసి ఏమంతోటో తిరుగుతావా? ఎంత పని చేసినవే లిల్లీ. నన్ను నమ్మిచ్చి మోసం చేసినావు కాదే. నేను ఎంత గౌరవంగా చూసుకున్నా, నా గౌరవాల బిడ్డ అనుకుంటే నన్ను గింతగానో మోసం చేస్తావు అనుకోలేదే లిల్లీ. అయ్యో బాపు, గట్లంటానేందే నువ్వు కూడా? నన్ను అర్థం చేసుకోవే నువ్వన్నా ప్లీజ్. మీ అమ్మన్న 4 దెబ్బలు కొట్టి ఊకున్నది గాని నా కోపం తెప్పియకే లిల్లీ. చెప్పింది చెప్పినట్టు వేయకపోతే నేనే పాత్ర పెడితేనే లిల్లీ, గుర్తుంచుకో. లిల్లీ, లోపలికి వెళ్దాం పా లిల్లీ. ఇక్కడ ఉంటే వాళ్ళు ఇట్లనే అంటారు గాని. అయ్యో, నా బిడ్డ నేను ఎన్నడూ కొట్టలే. ఆడెవడో రాజేష్ గాడట. ఆడు నా బిడ్డకి ఏ మందు పెట్టిండో అందుకు మలుపుకున్నాడు. నా బిడ్డ నాకు కాకుండా ఎత్తాడు. ఆ దుంపదేగా ఆన కాళ్ళిరిగా ఆన చేతులకు చెట్టలు పుట్ట. ఆడు
ఏమున్నాయి అమ్మా ఎందుకు ఎడతాను? అది చేసింది మంచి పని అని ఇంకెడతానవా? బాపా వాళ్ళని రమ్మనే రేపు పెళ్లి చూపులకు. దీనికి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలి. సరేరా ప్రసాదు, తొందరగా పెళ్లి చేస్తేనే మన పిల్ల మనకుంటది. లేకుంటే చేయి దాటిపోతుందిరా, అప్పుడు మనం ఏం చేయలేం. దీని గురించి బయటపడక ముందే మనం ఏదో ఒకటి చేసి సర్దుకోవాలిరా, లేకుంటే మన ఇంటి పరువు మొత్తం తీస్తుంది అది. సరేనే బాపు, రేపైతే వాళ్ళను పెళ్లి చూపులకు రమ్మాను. సరేరా ప్రసాదు, నేను ఇప్పుడే పోయి ఒక మాట తెలుసుకోనత్తా. ఏడు ముఖం పెట్టుకొని ఇక్కడేం చేస్తానవే, లోపల నాడు. చేసిందంతా చేసి 5 రోజులలో దానికి ఎట్లా చేసినా పెళ్లి చేసుడే. పోతానరా పోతానా, నా ఆచారం మంచిగా లేదు, అందరు నా వినే పడతారు ఇలా. అగో బావా, గిటత్తనవింది, ఎన్నాళ్ళకు గుర్తొచ్చింది మా ఇంటి తోవ్వ. రావద్దానే బావా, అవసరం పడ్డది కాబట్టే నీ ఇంటికి వస్తానా. అద్దంటే ఎప్పుడు ఇటే పోతా. ఏ గట్లుంటదా అనే బావా, నేనేదో అట్టిగా అన్నా. ఇది నీ చెల్లెలు కాదా, నువ్వు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు. ఇట్రా బావా, ఇక్కడ కూసుందిరా. సరే కూసుంటా గాని బావా. చెల్లె కనబడతలేదు కదా, ఎటు పోయింది? అల్లుణ్ణి తీసుకొని మీ చెల్లె బయటికి పోయింది బావా, కూరగాయలు కొనుకొచ్చుకుంటుందట. అవునా బావా? ఒక ముచ్చట చెప్పేది ఉన్నది, అడగన్నా? చూస్తా అంటే ఏదో పెద్ద పని విన్నే వచ్చినట్టున్నావు, అడగరాదు ఇక, నా దగ్గర మొహమాటం ఎందుకు? ఇంకప్పట్ల అల్లుడికి లిల్లీని అడిగితిరి కదా, గదే ముచ్చట అడుగుదామని వచ్చిన. అప్పుడేమో లిల్లీ చదువుకుంటుందని అద్దన్న బావా. ఇప్పుడు బుజ్జిది చదువు అయిపోయింది, ఇక పెళ్లి చేద్దామనుకుంటానా. ఒకసారి అడిగిపోతే మంచిగా ఉంటది కదా అని ఈడిదానికి వచ్చిన బావా. మరి ఏమంటావు బావా, సప్పుడు ఎత్తలేవు, అల్లునికిచ్చి పెళ్లి చేద్దామా? నీకు కూడా పెళ్లి చేద్దామనే చూస్తానమే బావా. మొన్నొక సంబంధం చూసినాం, అది ఓకే అయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చి చెప్తాన్నావు, ఒక 2 రోజుల ముందడిగినా అయిపో కదా బావా. అయ్యో, అల్లునికి వేరే సంబంధం చూసిర్రా బావా? నువ్వు గప్పట్ల అడిగితేవి కదా అని వచ్చిన. ఖాయమైందా బావా? ఏ ఊరు పిల్ల, ఎక్కడ చూసిర్రు? గా జగిత్యాల కాడ చూసినాం గాని. అయినా నా కొడుక్కు నీ బిడ్డని చేసుకోనా, నువ్వు వచ్చి అడుగుడు ఎందుకు బావా? నువ్వు ఒక్క ఫోన్ చేస్తే చాలు, నేనే నా కొడుకుని తీసుకొని నీ ఇంటికి పెళ్లి చూపులకు అద్దును. మరి పెళ్లి సంబంధం చూసినావంటావు కదా బావా, అదెట్లా, అదేం చెప్తారు మరి? అదేమున్నది బావా, అది బయట సంబంధం, చూసొచ్చినాకంతే, ఖాయం చేసుకోలే. అయినా నా కొడుకు గింత మంచి సంబంధం వచ్చినాక గా సంబంధం ఎక్కడిది బావా? గిదే సంబంధం ఓకే చేసుకుంటా, నా కొడుకును నీ ఇంటికే అల్లుని ఎత్త బావా. నువ్వేం రంది పెట్టుకోకు. అబ్బా, చల్లని వార్త చెప్పినావు బావా, నీ చెవులల్లా చక్కెర పోయ్యా. ఓ ఆగు బావా ఆగు, సంతోషంలా ఏం మాట్లాడతానమో నీకన్నా అర్థమైతుందా? చక్కెర నా చెవులో పోతా అంటాను, ఇంకా నయ్యం నా ముడ్ల పోతా అనలేదు. ఏ ఊకో బావా, గమ్మత్ మాట్లాడతావు నువ్వు. మరి మనం అనుకుంటే అయిపోతుందా? చెల్లెని ఒక మాట అడుగుతా అయిపోవు. చెల్లె ఇటువాయి ఇంకా అత్తలేదు. చెల్లె ఏమంటదో మరి. అదేమంటది బావా, మీ సంబంధం కోసమే అది మొదటి నుంచి చూస్తుంది, మీరే ఏం చెప్తలేరని వేరే సంబంధం చూసినాం బావా. నువ్వే వచ్చి సంబంధం గురించి అడిగినావని దానికి తెలిస్తే ఎగిరిగంతెత్తది కావచ్చు బావా. నీకు తెలివందే ఉన్నది బావా, దానికి మొదటి నుండి నా అన్న బిడ్డను నా కొడుకు వేసుకోవాలని బాగుండే. ఇక దాని కళ నిజమైతుందని తెలిసిందనుకో, అదేడావుతుంది బావా, ఎగిరిగంతెత్తది కావచ్చు. అది సంతోషంలా పెళ్లి లేదు గిల్లి లేదు, కోడల్ని ఇంటికి తెచ్చుకుంటా అంటది కావచ్చు బావా డైరెక్ట్. సరే బావా, చెల్లొచ్చినాక మరి ముచ్చట చెప్పు. నువ్వు ఇంటికైతే మంచిగా పోయే చంద్రయ్య బావా. నేను నీ చెల్లని తీసుకొని రేపే నీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తా. అబ్బా, రేపే వస్తారా బావా? నేను కూడా అదే అడుగుదామనుకుంటానా, నువ్వు కూడా అదే అన్నావు, ఇద్దరి మాట ఒకటే అయింది పట్టు. సరే బావా, మరి నేను పోయి రావన్నా. ఎంతైనా ఆడపిల్లోళ్ళం కదా బావా, మాకుండే పనులు మాకుంటాయి, పోయి చేసుకుంటా. సరే బావా, పోయిరా. మీ చెల్లొచ్చినాక ముచ్చట చెప్పి తీసుకొస్తా గాని. మరి చెల్లేమన్నా అంటది కావచ్చు బావా, మా అన్న నన్ను అడగలేదు, నాకు ఒక్క ముచ్చట చెప్పలేదు అంటది కావచ్చు. దాని గురించి నువ్వు ఆలోచించకు బావా, దానికి నేను ఎంత చెప్తే అంతే, నా మాట తీయది. నేనే చెప్తే అదే చేస్తుంది గాని, నువ్వైతే పోయిరా. సరే బావా, నేను పోయత్తా. ప్రసాదు, కాంతం, ఏమైందే బాపు, పోయిన పని అయిందా? అయిందిరా, అన్ని విషయాలు మాట్లాడొచ్చిన. రేపే అత్త అన్నారు మన ఇంటికి పెళ్లి చూపులకు. బాపు, పెళ్లి చూపులు ఎవరికే? ఆకు బిడ్డ, బ్యాగ్ పట్టుకొని వస్తానవేందే, నీకేమైంది? గిట్లా చెప్పకుండా వస్తానవేందే, అల్లుడేడి?
గట్లంటానవేందే బాపు చెప్తేనే రావాలా నీ ఇంటికి లేకుంటే రావద్దా అయ్యో బిడ్డ అట్లా కాదే నువ్వు ఒక్కదానివే బ్యాగ్ పట్టుకొని వస్తానమని అట్లా అడిగినా. వాళ్ళు కూడా వస్తారే. చింటిగాడు స్కూల్కి పోయిండు, అని తీసుకురావడానికే బావ స్కూల్కి పోయిండు. వాళ్ళిద్దరు కూడా వస్తారు సాయంత్రం వరకు. అయినా బాపు అందరి మొహాలేందే గిట్లున్నాయి, ఏమైంది మీకు? అయినా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎవరికి చూస్తారే? అగానే బుజ్జి చెప్తా గాని ముందైతే ఇక బ్యాగ్ లోపల పెట్టి రాపోరాదు, మీ అమ్మ అన్ని చెప్తుంది నీకు. సరేనే బాపు పెట్టేత్తా. బుజ్జికి ఎవరేం చెప్పకుర్రే, దాని నోట్లో అసలే మాట ఆగది. అట్లనేనే బాపు దానికెందుకు ఎప్పుడుతి. వాళ్ళు ఏమన్నారయ్యా? రేపు అత్తా అన్నారా పెళ్లి చూపులకు? అత్తరాట్నే కాంతం, మన సంబంధం అంటే వాళ్ళకు మొదటి నుండి ఇష్టమే కదా. ఇట్లా పోయి అడగంగానే వాళ్ళు ఒప్పుకున్నరే. రేపు అత్తరట వాళ్ళు వచ్చేసరికి తయారై ఉండుర్రే. బుజ్జిని కూడా తయారు చేసి పెట్టు, దాన్ని ఒక అంట కనిపెట్టుకుంటుండు, అది పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తది కావచ్చు. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే చేస్తా. కాంతం, పెద్ద బుజ్జికైతే ఏం చెప్పకే, నువ్వు కూడా మంచిగా ఉండు. నువ్వు ఇట్లా ఏడు ముఖం వేసుకొని ఉంటే దానికి లేనిపోని డౌట్లు వచ్చి అది అన్ని ఆరాలు అడుగుతుంది. సరేనయ్యా. ఏమైంది బుజ్జి, గిట్లా చెప్పకుండా బ్యాగ్ పట్టుకొని వచ్చినావు? కాదానే అమ్మా, నీ మనవడి చేసిన ఘనకార్యం వల్ల మేము రోడ్డు పాలైనాం కాదే అమ్మా. ఏమైంది బుజ్జి గట్లంటాను? ఏం చెప్పమంటవే, చెప్పేటట్టున్నదా మా గోస? నీ మనవడి చేసిన ఘనకార్యం ఓనర్ మీదకి పోయి ఓనర్ని ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. అయ్యో, పిల్లగాడ చూస్తే గింతంతనే ఉన్నాడుగా, ఓనర్ని కొట్టుడైందే, ఏమైంది అసలు? ఏందే బుజ్జి, నా మనవాడు ఓనర్ను కొట్టిండంటాను, ఏమైంది? కొట్టుడంటే ఒక కొట్టుడు కాదే బాపు, ఓనర్ని కింద పడేసి ఆయన మీదకెక్కి ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. ఏందే ఆడున్నదే గింతంతా ఆ ఓనర్ని పడేసి కొట్టిండా? ఏమైంది అసలు? అదేరా, మీ బావకు జాబ్ పోయింది కదా, 4 నెలలు అవుతుంది రెంట్ కట్టక. దాని గురించే ఓనర్ వచ్చి అడిగిండు. ఈ రెంట్ గురించే మాట మాట పెరిగి గొడవ పెట్టుకున్నారా మీ బావ ఉండి ఓనరు. అయితే చింటిగాడు ఏం చేసిండే మధ్యలా? ఆడారా, నువ్వు మా డాడీనే తిడతావా అని ఆయన మీదకెక్కి ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. ఇంకా కొద్ది అంటాడా, కొద్ది మాటలు అంటాడా? మా డాడీ జోలికి రావాలి కానీ గోసిప్పు కొడతా తాత ఏమనుకుంటానో అని తిట్టిండు కాదు రాడు. ఆడు ఉన్నదేగింతంత కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానరా, ఆయనకి ఎవరు చెప్తారో ఏందో అర్థమే అయితలేదు. ఇక ఓనర్కి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా, ఆ బోలు బొక్కలన్నీ బయట పడేసిండు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక మన ఇంటికి వచ్చిన 4 రోజులు ఉండిపోదామని. ఓ గట్ల చేసిండానే ఆ ఓనర్ గాడు అని చేతులుగా. అయితేమానైతే ఈ బుజ్జి మళ్ళీ ఇల్లు చూసుకునేదాకా మా ఇంట్లోనే ఉండుర్రి. సరేనే బాపు, గందుకే వచ్చిందే బాపు. ఇక్కడ 4 రోజులు ఉండి ఒక మంచి రెంట్ ఇల్లు చూసుకొని మళ్ళీ రెంట్ ఇల్లుకు పోవాలనే. ఇక చింటిగానికి మళ్ళా బడిపోతుంది కానీ తొందరగా చూసుకొని ఇల్లు మారాలి మేము. ఆ ఓనర్ గాని చేతులుగా కాలేరుగా, నా బిడ్డ వస్తువులన్నీ బయట పడేసిందా, ఆయన చేతులకు జట్టలు బుట్ట. అయితే మన తీ బుజ్జి, ఏం తిన్నావో తినలేదో పోయి ఇంత బుక్కడన్న తినిపో. నేను తింటనే అమ్మా. పెళ్లి చూపులు అన్నారు కదా, పెళ్లి చూపులు ఎవరికి చూస్తారే? అదా అని. అయ్యో, ఏమైందే మీకు? పెళ్లి చూపులు ఎవరికంటే బిత్తిరి ముఖం వేసుకొని అట్లా చూస్తాను. పెళ్లి చూపులు ఎవరికే అమ్మా? అయినా మిమ్మల్ని అందరినీ చూస్తాడే నాకేదో తేడా కొడుతుంది అమ్మా. అయ్యో, చెప్పేదానికన్నా అవతలేవేంది? నీకు ఆడటం బాగానే ఉన్నది, పెళ్లి చూపులు ఎవరికి ఎవరికి అని ఒకటే గొనుగుతాను. మరి ఎవరికో చెప్పరాదే, నీకేమైతుంది చెప్పడానికి? మన లిల్లికేనే. ఏందే బాపు, లిల్లికి పెళ్లి చూపులు చూస్తారా? ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేందే? నీకు చెప్పకుండా పెళ్లి చూపులు చూస్తామే బుజ్జి. గా లచ్చయ్య మామూలు లేరా అనే నీకు తెలుసు కదా. గాలే ఎప్పటి నుండో మన లిల్లిని అడుగుతారే అలా కొడుకు వేసుకుంటామని. ఎన్నెడుకున్నా పెళ్లి చేసుడు తప్పుతాదే. ఇక వాళ్ళు అడిగినప్పుడు చేస్తే అయిపోతుందని ఇక నేనే రేపు పెళ్లి చూపులకు రమ్మన్నా వాళ్ళను. ఆహా, అట్లా నానే బాబు. సరేతి, చెల్లెకు కూడా పెళ్ళి అయితే మనకు సంతోషమేనాయే. ఇక నీకే ఫోన్ చేద్దాం అనుకున్నానే బుజ్జి. ఇక ఎట్లాగూ మన ఇంటికి వచ్చినావు కదా, రేపు అన్ని దగ్గరుండి చూసుకోవాలి నువ్వే బుజ్జి. సరేనే బాబు. పావే బుజ్జి, ఇంత అన్న నిలుపా. సరేనే అమ్మా. The next day. కాంతం, ఏం చేస్తానవే లోపల? నీకైతే పనే తీరది. ఏంటిదయ్యా, ఎందుకో పిలుస్తాను? ఏమైంది? మళ్ళీ ఇట్లా ఛాయ్ పట్టుకురమ్మంటావా? ఏంలా పాలా లేదా అని ఎప్పటికి ఛాయనే అడుగుతానా? మరి ఏంటిదయ్యా, ఎందుకు పిలుస్తాను? అదేనే కాంతం, లిల్లీని చూసుకోవడానికి వాళ్ళు వచ్చిర్రు. నేను పోయి వాళ్ళని తీసుకొస్తా, మీరు పోయి లిల్లీని తయారు అయిపోరి. అగో, ఏందయ్యా ఇంత పొద్దున్నే వచ్చిరా? ఇంకా ఆ పిల్లని తయారు చేయలే కదా? ముగ్గురున్నారు ఇంట్లో, ఏం చేస్తారే? దాన్ని తయారు చేయపోరు తొందర. సరే సరే, కోపానికి రాకు, మేము పోతాను.
బుజ్జి మల్లిక లిల్లీ నడ తయారీ అయిపోర్రే. సరే అత్తమ్మా. వామ్మో అక్క, లిల్లీ లేదు కదా రూమ్ లో, ఎక్కడికి వెళ్ళింది? నువ్వెందుకే గంతగానం భయపడతాను? అదేడికి పోతుంది, ఈయన ఏమో ఉంటది గాని. నీకు తెలియదక్క లిల్లీ గురించి. ఇంట్లో లేదు అంటే నాకెందుకో భయం అవుతుంది అక్క. వామ్మో ఇప్పుడు ఏమైతుంది? అటు చూస్తేనేమో మన ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. ఏమైందే మల్లిక, అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఏమైందే? లిల్లీని తయారు చేసుకురమ్మంటే మీరు డాచి ముచ్చట పెడతారు. ఏమైంది? లిల్లీ లేదుగా రూమ్లా? అత్తమ్మ, రూమ్ లో లిల్లీ లేదు. ఏంది మల్లిక నువ్వు చెప్పేది? రూమ్ లో లిల్లీ లేదా? ఊరి దేవుడా, ఊరి నాయనా, నా కొంప ముంచింది ఈ లిల్లీ. ఎటువైనవే? ఎడదొచ్చిందే ఈ దొంగ మొహంది? ఇంట్లో లేదంటే నాకెందుకో భయం అవుతుంది. నా కాళ్ళు చేతులు ఆడతలేవే. మీ మామయ్యకి ఎట్లా చెప్పాలి? కాంతం, ఏం చేస్తానవే లోపల? ఇగో మీ అన్నోళ్ళు వచ్చిర్రు. అయ్యా, మీ మామయ్య కూడా పిలుస్తాండు కాదే మల్లిక. ఇప్పుడు ఏం చేద్దామే? రూమ్ లోనేమో లిల్లీ లేదు. వామ్మో వాయో, ఇప్పుడు ఏమైతుంది? నా కొంప ముంచింది, దొంగ సచ్చింది. ఏడదొచ్చినవే లిల్లీ. ఇలాంటి వీడియో చూసిరు కదా దోస్తులు. మళ్ళా కొత్త వీడియోతోటి మళ్ళా కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.